డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో చేరిపోయారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన సయాటికా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి పలు రకాల టెస్టులు చేశారు డాక్టర్లు. మరికొన్ని పరీక్షలు వారం రోజుల తర్వాత చేయనున్నట్టు తెలుస్తోంది. సయాటికా సమస్యతోనే సౌత్ ఇండియాలోని కొన్ని దేవాలయాలు సందర్శించారు పవన్ కళ్యాణ్. బేసిక్గా సయాటికా అనే పదానికి మీకు క్లియర్గా అర్థం చెప్పాలి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక నడుం నొప్పి, ఆ వెనుక భాగంలో వచ్చేటువంటి ఆ నడుం నొప్పి కాస్త చాలా తీవ్ర స్పైన్కి నొప్పి వస్తుంది. ఆ నొప్పి కాస్త చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నర్వ్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సో నడవడానికి కూడా కొంత కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. అటువంటి నొప్పితోనే ఆయన పలు దేవాలయాలు సందర్శించారంటే ఇప్పుడు ఆ నొప్పి భరించలేక అపోలో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్ ఎటువంటి టెస్టులు చేయించుకున్నారు, ఆయనకి వైద్యులు ఎటువంటి సూచనలు చేశారు? రైట్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అపోలోలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి విశ్రాంతి లేకుండా అటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వరుసగా దేవాలయాలను కూడా సందర్శించారు. ఈ మధ్యన కుంభమేళ కూడా వెళ్ళారు. సో రెస్ట్ లేకుంటుండడంతో ఆయనకు కొంచెం అనారోగ్య పరిస్థితిన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ ఆయన ప్రస్తుతం స్కానింగ్ కావచ్చు, ఇతర వైద్య పరీక్షలు అయితే ప్రస్తుతం చేసినట్టు కూడా తెలుస్తున్నది. గత కొంతకాలంగా సయాటిక్ సమస్యతో పవన్ ఇబ్బందులు పడుతున్నారు. నొప్పి తీవ్రత అనేది ఎక్కువైంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పవన్ రెస్ట్ లేకుండా తిరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది.